హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. ఫన్ క్రాఫ్ట్కి కావాల్సిన మెటీరియల్ కలర్ పేపర్, స్కెచ్ పెన్స్, డ్రింకింగ్ స్ట్రా, స్కేల్, సిజర్స్, పెన్సిల్ అటాచ్ చేసిన కంపాస్. అలాగే ఇది ఒక థిన్ కార్డ్బోర్డ్ బాక్స్ అండి. మనం వేఫర్స్ అవి కొంటే ఇస్తాడు కదా, అలాంటిదన్నమాట. మీరు దీని ప్లేస్లో ఎలాంటి బాక్స్ అయినా సరే వాడుకోవచ్చు. ఈ మెటీరియల్తో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా కంపాస్ని 7 సెంటీమీటర్స్కి సెట్ చేసుకుని ఒక సర్కిల్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కంపాస్ని 5 సెంటీమీటర్స్ దగ్గర సెట్ చేసుకుని మళ్ళీ సేమ్ సెంటర్ నుండి ముందు సర్కిల్కి ఏదైతే సెంటర్ తీసుకున్నామో అదే సెంటర్ నుండి మళ్ళీ ఇంకొక సర్కిల్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ అవుటర్ సర్కిల్ లైన్ ఉంది కదా, మొత్తం దాని లైన్ అంతా చుట్టూ మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్కేల్ని తీసుకుని ఇక్కడ సెంటర్కి నేను ఆనించి పెట్టానండి. స్కేల్ని ఇలా పెట్టుకుని మనకి అవుటర్ సర్కిల్ని ఇన్నర్ సర్కిల్ని కలుపుకుంటూ లైన్ గీయాలన్నమాట. ఇది పైన అలాగే కింద కూడా ఇలా 2 చోట్ల కూడా మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఇటువైపును కూడా మనం లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇలా క్రాస్గా కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, అంటే ప్లస్ షేప్లో అలాగే ఇంటూ షేప్లో కూడా తీసుకొని స్కేల్ పెట్టుకుని మనం ఇలా లైన్స్ అన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత 2 లైన్ల మధ్యలో ఒక లైన్ చొప్పున మళ్ళీ డ్రా చేయాలి. ఇదిగో ఇలా నేను మొత్తం డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ లైన్స్ పైన మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అంటే జస్ట్ మనకి ఇక్కడ లైన్ ఎంతవరకు డ్రా చేసామో అక్కడ వరకే కట్ చేయాలన్నమాట. ఇలా మొత్తం సర్కిల్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కటింగ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీస్ ఉన్నాయి కదా, ఇలాగా ఒక్కొక్క దాన్ని మనం ఫోల్డ్ చేయాలి. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఇది ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం మొత్తం అన్ని పీసెస్ని ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే అన్ని పీసెస్ని కూడా ఒకే డైరెక్షన్లో ఫోల్డ్ చేస్తాము. చూడండి, ఇంకోటి చూపిస్తాను. దీన్ని కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఇలా ట్రయాంగులర్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పీసెస్ కూడా అన్నీ కూడా ఒకే డైరెక్షన్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోయే ఫన్ క్రాఫ్ట్ అండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. దీంతో మనం చేసి పక్కన పెట్టుకోవడమే కాకుండా ఆడుకోవచ్చు కూడా. ఇలా మొత్తం అన్ని ఫోల్డ్ చేసేసిన తర్వాత ఒక్కసారి ఈ ఫోల్డ్స్ పైన మళ్ళీ మనం ఫింగర్తో నెయిల్తో ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కళ్ళు అలాగే నోరు డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాం కదండి ఫస్ట్లో, దాన్ని హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత దీనికి ఇలా మధ్యలో ఈ టూత్ పిక్ పట్టేటంత హోల్ చేసుకోవాలి. నేను కంపాస్తోనే హోల్ చేసేసాను. ఇప్పుడు దీనిలో టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసి నేను ఇప్పుడు ఇలాంటిదే ఇంకొకటి చేశానండి. ఈ పీసు ఇప్పుడు ఎల్లో దాంతో మీకు ఫస్ట్ చూపిస్తారు. ఇక్కడ మధ్యలో హోల్ చేశాను చూసారా, ఆ హోల్లో నుండి ఇప్పుడు దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి టూత్ పిక్ని. సో యాక్చువల్గా ఇక్కడితో ప్రాజెక్ట్ అయిపోయినట్టేనండి. డ్రింకింగ్ స్ట్రాతో దీన్ని మనం ఇలా ఊదుతూ ఉంటే తిరుగుతూ ఉంటుందన్నమాట.
అయితే దీనిలోనే ఇంకొక మోడల్ చేసుకోవచ్చు. ఈ పీచ్ కలర్ దాంతో ఇంకోటి చూపిస్తాను నేను. ఈ మోడల్ కోసం మనకి ఒక చిన్న బైండింగ్ వైర్ అలాగే బార్బిక్యూ స్టిక్ కూడా కావాలి. నేను 2 తీసుకున్నాను. ఇలా బైండింగ్ వైర్ ఒక ఎండ్ని మనం బార్బిక్యూ స్టిక్కి ఇలా చుడతామన్నమాట రౌండ్గా. ఇది టైట్గా చుట్టేస్తాము ఆ ఎండ్ని. ఇది బార్బిక్యూ స్టిక్ అవసరం లేదండి, వేరే ఏదైనా సరే చిన్న చీపురు పుల్ల అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పీస్కి ఇక్కడ సెంటర్ ఉంది కదా, దానికి హోల్ పెట్టాను. కానీ వెనక నుండి మనం ఇన్సర్ట్ చేస్తాము. జస్ట్ హోల్ పెట్టడం కోసం ముందు నుండి చూపించాను మీకు. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైర్ని ఇంకో ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ని మనం ఒక కటింగ్ ప్లేయర్ తీసుకుని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇది పేపర్ దగ్గర వరకు కూడా మనం చుట్టుకుంటూ వెళ్ళాలి. అయితే మరీ టైట్గా చుట్టేయద్దండి, అంటే పేపర్కి అలాగే మనకి బార్బిక్యూ స్టిక్కి అస్సలు గ్యాప్ లేకుండా పేపర్ కదలడానికి వీలు లేకుండా ఉండేంతలా చుట్టేయకూడదు. పేపర్ మనకి ఈజీగా రౌండ్గా ఇలా తిప్పితే తిరిగేలా ఉండాలన్నమాట. ఇదిగో నేను కొంచెం గ్యాప్ ఉంచేసి ఇక్కడతో దీన్ని ఇలా ఫ్లాట్గా వదిలేస్తున్నాను. ఇంతేనండి, ఈ రెండో మోడల్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు దీంతో ఎలా ప్లే చేయాలో చూద్దాం. దీన్ని కూడా సేమ్ అండి, మనం స్ట్రాతో డ్రింకింగ్ స్ట్రాతో ఊదుతూ ఆడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం నోట్తో ఊదినా కూడా ఇది తిరుగుతుంది అన్నమాట. సో మనం 2 మోడల్స్లో కూడా ఈ ప్రాజెక్ట్ని చేసుకోవచ్చు. ఈ ఎల్లో కలర్ది ఉంది కదా, ఆ టైప్లో చేసుకుంటే కనుక మనం నేలపైన పెట్టి ఇలా స్ట్రాతో ఊదితే అది తిరుగుతూ ఉంటుందన్నమాట. లేదు అంటే చేత్తో పట్టుకుని ఆడుకునేలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలా స్ట్రాతో కానీ డైరెక్ట్గా నోటితో ఊదినా తిరుగుతుంది. దీనిలో కూడా ఎవరిది ఒకసారి ఊదితే ఎంత స్పీడ్గా తిరుగుతుందో అని రేస్ కూడా పెట్టుకోవచ్చు పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం.